ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరెంటు కోతలపై రైతులు కన్నెర చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా కరెంటు కట్ చేస్తున్నారంటూ భైంసా నిర్మల్ హైవేపై ఆందోళనకు దిగారు రైతులు. దాంతో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్పాట్ కి చేరుకున్నటువంటి పోలీసులు రైతులకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత భైంసా సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు రైతులు. కరెంటు కోతలపై ప్రశ్నిస్తే విద్యుత్ అధికారులు సరిగా స్పందించకపోవడమే కాకుండా దురుసుగా బదిలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, నిజంగా రైతులు చెప్తున్నట్టుగా విద్యుత్ అధికారులు దురుసుగా ప్రవర్తించారా? అలాగే కరెంటు కష్టాలకు సంబంధించి రైతులు ఏం చెప్తున్నారు? ధర్నా విరమించారా? కరెంటు కష్టాలు మళ్ళీ మొదలయ్యాయని చెప్పొచ్చు. నిర్మల్ జిల్లాలోని బైన్సాలో కత్కా గ్రామాల్లో నిన్న 3 ఫేజ్కు సంబంధించిన వ్యవసాయ ఆధారిత పంట పొలాలకు వెళ్లాల్సిన కరెంటు ఏదైతే ఉందో ఆ కరెంటు సరఫరా కాకపోవడంతో 24 గంటలుగా కరెంటు లేకపోవడంతో చేతికొచ్చే మొక్కజొన్న పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సబ్స్టేషన్ వద్దకు వచ్చి అధికారులను నిలదీశారు. ఈ అధికారులు నిలదీసిన సమయంలోనే బైన్సా మండలానికి సంబంధించిన ఏఈ రాంబాబు దురుసుగా ప్రవర్తించి పంటలు ఎండిపోతే నాకేం అవసరం, పంటలు కాలబెట్టుకోండి అవసరమైతే అంటూ దురుసుగా రైతులతో మాట్లాడడంతో ఒక్కసారిగా రైతులు కన్నెర చేశారు. రోడ్డుపైకి వచ్చి ఆ ధర్నా నిర్వహించి నిరసన తెలిపిన పరిస్థితి. నిన్న రాత్రి నుంచి అంటే 24 గంటలుగా కరెంటు లేదు, పంటలకు నీళ్ళిచ్చే అవకాశం లేకుండా పోయింది. అప్రకటిత కరెంటు కోతలు ఎక్కువ అవుతున్నాయి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కరెంటుని కట్ చేస్తున్నారంటూ బైన్సా మండలానికి సంబంధించిన రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంట చేతికొచ్చే అవకాశం ఉంది, మరోవైపు పసుపు పంట కూడా చేతికొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీళ్లు పంటలకు సాగు నీళ్ళు ఇవ్వాల్సిన సమయంలో కరెంటు కష్టాలు మొదలవడంతో మళ్ళీ కరెంటు కష్టాలతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. దాదాపుగా 2 గంటల పాటు నిర్మల్ జాతీయ రహదారి నిర్మల్ బాసరకు సంబంధించిన రహదారిపై బైఠాయించి బైన్సా సబ్స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో ఆ రైతులైతే ప్రస్తుతానికి ఆందోళన విరమించారు. ఆందోళన విరమించిన తర్వాత 3 ఫేజ్కు సంబంధించిన కరెంటును అయితే సరఫరా చేస్తున్నారు. బైన్సా మండలంలోని కత్గాం గ్రామానికి సంబంధించిన రైతులకి కరెంటు కష్టాలు అయితే మొదలయ్యాయి. ఇటు నిర్మల్ జిల్లాలోని కొన్ని గ్రామాలకు కూడా అప్రకటిత కరెంటు కష్టాలు కంటిన్యూ అవుతున్నాయని చెప్తున్నారు. అయితే బీజేపీకి సంబంధించిన సభ ఉన్న నేపథ్యంలో 3 ఫేజ్కు సంబంధించిన ఆ కరెంటుకి సంబంధించి మరమ్మతులు చేపట్టాల్సిన సమయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే తప్ప ఆ కరెంటు కష్టాలు ఏవి లేవంటూ కూడా ఇటు బైన్సా మండలకు సంబంధించిన డి అయితే చెప్పే పరిస్థితికి వచ్చింది. అయితే ఇటు అధికారులకు ఇటు రైతులకు మాత్రం మధ్య పొంతనలేని సమాధానం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనపడ్డాయి. కరెంటు కష్టాలు అయితే కంటిన్యూ అవుతున్నట్టుగానే అప్రకటిత కోతలతో ఇబ్బందులు పడుతున్నట్టుగానే కనిపిస్తుంది. థాంక్యూ నరేష్.